ఇక విరసన నేత వరవరరావుకు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. చికిత్స విషయంలో ఆయన వేసినటువంటి ఓ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. భీమా కొరేగావ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టైన ఆయన కోర్టు షరతులతో ముంబైలో ఉండిపోవాల్సి వచ్చింది. వయోభారం, అనారోగ్య కారణాల నేపథ్యంలో హైదరాబాద్లో చికిత్స తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇక ముంబైలో చికిత్సకు అధిక ఖర్చు అవుతుందని, హైదరాబాద్లో తమ బంధువులు డాక్టర్ అయిన నేపథ్యంలో అక్కడ చికిత్స పొందేందుకు అనుమతించాలని ఆయన పిటిషన్లో అభ్యర్థించారు. కానీ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్ కొట్టేసింది. భీమా కొరేగావ్ హింస కేసులో పూణే పోలీసులు వరవరరావును ఉపా చట్టం కింద 2018 ఆగస్టు 28వ తేదీన అరెస్ట్ చేసి మహారాష్ట్రలోని తలోజా జైలుకు తరలించారు. ఆపై నెలలోపే సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్లోని నివాసానికి తరలించి గృహ నిర్బంధం చేశారు. మరో 2 నెలల తర్వాత కోర్టు అనుమతితో తిరిగి తలోజా జైలుకు తరలించారు. ఇక 2020 జూలైలో ఆయనకు జైలు కరోనా సోకడంతో వరవరరావుకు ఆరోగ్య సమస్యలు తీవ్రతరమయ్యాయి. ఈ తరుణంలో మహారాష్ట్ర హైకోర్టు 2021 ఫిబ్రవరిలో మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షరతుల మీద ఆయన ముంబైలో అద్దె నివాసంలో ఉన్నారు. అటుపై 2022లో సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ముంబై విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు.